ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీమేక్ అనుకున్నప్పుడు మీకున్న మైండ్ సెట్ ఏంటంటే టోటల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ దబాంగా 2-3 సార్లు చూస్తారు. ఎలా ఉంటుందని చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఈ ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది భైరవానికి ఎంతవరకు ప్లస్ అయింది? ఒక ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చిన క్యారెక్టర్స్ తీసుకుని తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ నాకు యాంగిల్ ఎక్కడ తీసుకున్నాను. తమిళ సినిమా రీమేక్ తెలుగులో చేస్తున్నప్పుడు మళ్ళీ తమిళ హీరోయిన్స్ లేదంటే మలయాళీ యాక్టర్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మనల్ని కొంతమంది చేయకపోవడం వల్లనే బయటికి వెళ్ళాల్సి వస్తుంది తప్ప ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉండడం వల్ల లేదంటే ఆయన మీకు తెలిసి ఉండడం వల్ల అంటే ఆయనతో సినిమా ఎంతవరకు పాజిటివ్ పక్కన పెట్టేస్తా ఒక ఐడియా చెప్పాను, దీని మీద చేస్తున్నాను సార్, ఐడియా చాలా బాగుంది, నాకు సరిపోదండి సార్, మీరు చేస్తే నెక్స్ట్ లెవెల్ సార్, ఒక సోషల్ డ్రామా, ఆయన చేస్తే వేరే చరిత్ర, అది ఆయన చేస్తే వేరే చరిత్ర. ఈ అసెస్మెంట్ ఏంటి? వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు ఉగ్రం విషయం? బ్యాక్ టు బ్యాక్ సినిమా చేయడం వల్ల ప్రాబ్లం అనుకున్నాను. నాందికి ఉగ్రంకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనేది కానీ లేదంటే తర్వాత వచ్చిన రెస్పాన్సెస్ కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చేసాయి? కానీ అంతకన్నా చాలా పెద్ద సినిమాలకు అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ పోయినా వాళ్ళు బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసుకున్నారు. మేము దాన్ని అలా మేము నమ్మించలేకపోయాం జనాలు, అంతే, అదొకటే.